శ్రీరామనవమి విశిష్టత ఏమిటి? శ్రీరాముడి జననం, శ్రీరాముడి కళ్యాణోత్సవం, శ్రీరాముడి పట్టాభిషేకం ఇవన్నీ కూడా జరిగిన రోజే ఈ శ్రీరామనవమి. ఒకే రోజు 3 శుభకార్యాలు ఎలా జరిగాయి అనే సందేహం మనందరిలో ఉంటుంది. దానికంటే ముందు శ్రీరాముడి యొక్క అవతార విశేషాలను, ఆయన యొక్క లీలలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రా మా అనే ఈ 2 అక్షరాలు వినడానికి, అనడానికి 2 అక్షరాలు అయినా అవి అక్షరాలు కాదు, మహాశక్తి మంత్రాలు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనమంతా పండుగ జరుపుకోనున్న శుభ తరుణం ఇది. అదే శ్రీరామనవమి. చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమిని ఎంతో వైభవంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం చైత్ర శుక్ల పక్షమి నవమి రోజున శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన పర్వదినం. ఇదే రోజున ప్రధానంగా 3 ఘట్టాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు భూమిపైన. శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఉదాహరణకు నారసింహస్వామి అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహం కలిగి ఉంటుంది. అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడిని మనకు సూచిస్తుంది. రామాయణం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు మనకు వివరిస్తూ ఉంటాయి. ఆ శ్రీరామచంద్రుని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛాక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా ధర్మస్థాపన కోసం రామావతారం యొక్క ప్రాధాన్యతను మనకు తెలుపుతూ ఉంటాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం, ఇలా అనేక విషయాలన్నీ కూడా రామావతారంలో మనందరం కూడా చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు కలిగి ఉన్న రామావతారం ఎంతో మహిమాన్వితం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ శ్రీరాముణ్ణి సనాతన ధర్మంలో పూజించడం వల్ల భక్తులందరికీ కూడా విజయాలు కలుగుతాయి. మాసములలో మొదటి మాసం చైత్రమాసం. సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరాముడి పూజ. శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించుకోవాలి. కొత్త వస్త్రాలను ధరించాలి. ఇంటిలో కుదరని పక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలి. ధ్యాన ఆవాహన నిధి షోడశోపచారాలతో ఆ శ్రీరామచంద్రుణ్ణి భక్తితో పూజించాలి. ఈ పూజల్లో శ్రీ సీతారాముణ్ణి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దానిని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వడపప్పు, పానకాన్ని వారందరికీ నైవేద్యంగా పంచిపెట్టాలి. ఇక ఈరోజు భక్తులందరూ కూడా ఉపవాసం, జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కూడా పురాణాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం, రామకోటివి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని మనకు పురాణాలు వివరిస్తూ ఉంటాయి. ఈరోజు నామస్మరణ చేయడం, రామనామధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. రామాయణంలో రామచంద్రమూర్తికి
వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. రామనామానికి అనేక రకాలైన అర్థాలు దాగి ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం, అనగా యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం. రామ అనే దానికి అర్థం కూడా రాక్షసయేన మరణం యాంతి రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని కూడా అర్థం. ఈ శ్రీరామ నవమి రోజున రామనామ స్మరణ చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామనామమును తారక మంత్రమని కూడా, తారక మంత్రం అంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ కష్టాన్నైనా దాటడానికి తేలికగా రామనామాన్ని భక్తితో జపిస్తే ఆ కష్టాలన్నీ కూడా కడతేరిపోతాయి. ఏ మంత్రము చెప్పినా దాని ముందు ఓం అని, తరువాత నమః అని ఖచ్చితంగా వాడాలి. కానీ రామనామానికి మాత్రం ఇవి వాడాల్సిన అవసరం ఉండదు. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ నామాన్ని జపిస్తే విష్ణులోకాన్ని పొందవచ్చని కూడా పురాణాలు చెబుతున్నాయి. పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామనవమి గొప్పతనాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరానవే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు సాక్షాత్తు శివుడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు కూడా. శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని సాక్షాత్తు శివుడు పార్వతికి తెలియజేసినట్టు కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ఆ శ్రీరాముని యొక్క దివ్యనామాన్ని శ్రీరామ నవమి రోజున మనందరం కూడా వీలైనన్ని సార్లు జపించి విష్ణులోకాన్ని, ఆ ముక్తిని ప్రసాదించమని ఆ శ్రీరామచంద్రుణ్ణి భక్తితో వేడుకుందాం, సకల శుభాలను పొందుదాం.